సార్ ఇప్పుడు ఇన్ని క్వాలిటీస్ రాశారు కదా, లైక్ గుడ్ క్వాలిటీస్ అన్ని మెన్షన్ చేశారు. ఇన్నిటి మధ్యలో ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ అంటే ఆర్థిక విద్యను ఎందుకు చేర్చారు? వ్యక్తిత్వ నిర్మాణం జరగాలంటే అంటే ఫైనాన్షియల్ కంట్రోల్ కూడా చాలా ఇంపార్టెంట్. ఆర్థిక విద్య కూడా ఎందుకు అవసరం అంటే మనీ సంపాదిస్తారు, చాలా మంది సంపాదిస్తారు, కానీ వాళ్ళకి ఎలా ఖర్చు పెట్టాలో తెలియదు. నా దృష్టిలో ఎవడు వెల్తియర్ పర్సన్ అంటే, ధనవంతుడు ఎవరంటే డబ్బులు బాగా సంపాదించే వ్యక్తి కాదు, ఆ మనీని ఎక్కడ ఎంతవరకు ఖర్చు పెట్టాలో తెలుసుకున్న వ్యక్తి. ఇంత నాలెడ్జ్ రావాలి అంటే వ్యక్తిత్వ నిర్మాణం జరగాలి. ఆ మనిషిలో ఇప్పుడు మనం అనుకున్న క్వాలిటీస్ అన్ని సెల్ఫ్ రెస్పెక్ట్, ఇంటిగ్రిటీ, కన్సిస్టెన్సీ, పట్టుదల, కానీ అహంకారం లేకపోవటం, నిజాయితీగా ఉండటం, ఇవన్నీ కూడా ఉండాలి. అందువల్ల ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఎందుకు మనకి అవసరం అంటే నీతి నిజాయితీగా బతకాలి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 లక్ష రూపాయలు సంపాదించాం, ఒక 3 రోజులు ఖర్చు పెట్టేసాం, మళ్ళీ ఆ నెల జీతం అయిపోయింది, 1 లాక్ రూపీస్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలా? ఏదో ఒక వెధవ పని చేయాలి. వెధవ పని చేయడం అంటే ఏంటి? నీతి నిజాయితీలు మర్చిపోవడమే కదా, అంటే వ్యక్తిత్వం కోల్పోవడమే కదా. సో మనకు ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఎప్పుడైతే ఉంటుందో, మన సంపాదన ఎంత, మనం ఎంత ఖర్చు పెట్టుకోవాలి, ఫ్యూచర్కి ఎంత దాచిపెట్టుకోవాలి, ఇంట్లో ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే దానికి ఎట్లా డబ్బులు పెట్టుకోవాలి, పిల్లలకి చదువులకి ఎంత పెట్టుకోవాలి, ఏదన్నా మనకు ఆరోగ్యం బాగా లేకుండా వస్తే ఎంత, ఇవన్నీ ఒక ప్రణాళికాబద్ధంగా ఒక ప్లాన్డ్గా వేసుకుంటూ ఉంటే అది ఎవరు చేయగలరంటే సరైన వ్యక్తిత్వం ఉండేవాళ్ళు మాత్రమే చేయగలరు, సరైన క్యారెక్టర్ ఉండేవాళ్ళు మాత్రమే చేయగలరు. అలా చేసుకుంటా పోకపోతే వచ్చిన జీతం 10 రోజుల్లో ఖర్చు పెట్టేసి మిగతా 20 రోజులు పక్కన ఉన్న అప్పుడైనా అడగాలి, లేదంటే ఎవరికోగా అవినీతితోనే డబ్బులు సంపాదించుకోవాలి. కాబట్టి ఈ నీతి, నిజాయితీ, నిబద్ధత, ఆత్మగౌరవం ఇవన్నీ కూడా ఎందుకు అవసరం అంటే ఈ ఫైనాన్షియల్ డిసిప్లిన్ మనలో రావాలంటే అది కూడా చాలా అవసరం. అందులో ఒక భాగమని నేను ఎప్పుడు కూడా ఆలోచన చేస్తుంటాను. కావాల్సిన విలువలు, వాల్యూస్ అన్నీ కూడా చాలా చక్కగా రాశారు బుక్లో. రోజుకు ఒక లెసన్ చదివినా చాలు. చూసారు కదండి, ఇంత చక్కగా రాసిన బుక్ ఇది. నేను కూడా చదివాను పర్సనలీ. వెరీ నైస్ బుక్. యూ కెన్ బై దిస్ ఆన్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ అండ్ కిండిల్ వెర్షన్ కూడా ఉంది. అండ్ మీరు చూస్తున్నట్లు ఇక్కడ ఇంగ్లీష్ వెర్షన్ ఉంది అండ్ వీ ఆల్సో హ్యావ్ అ తెలుగు వెర్షన్ హియర్. ఇంగ్లీష్ వెర్షన్లో ద టైటిల్ ఇస్ ది ఆర్కిటెక్చర్ ఆఫ్ క్యారెక్టర్ అండ్ తెలుగులో అదే బుక్ని వ్యక్తిత్వ నిర్మాణం అనే పేరుతో రాశారు. ఖచ్చితంగా చదవండి. థ్యాంక్ యూ.